కొత్తూరు గ్రామంలో మేము సభలో మాట్లాడుతుండగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ క్యాడర్ మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా మమ్మల్ని బెదిరిస్తూ మాపై దాడులు చేస్తామంటూ మా మీదికి కూడా రావడం జరిగింది. అంతకుముందు మేము వస్తున్న రూటు పాదయాత్ర రూటు ముందుగానే పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ గ్రామాల గుండా వస్తుండగా ఎక్కడైతే ఫ్లెక్సీలన్నీ పెట్టుకున్నామో ఆ ఫ్లెక్సీలను మొత్తం కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలను సైతం పెద్ద పెద్ద ఫ్లెక్సీలను సైతం చింపేయడం జరిగింది. తర్వాత సభను అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, మా మీద దాడి చేసేంత పని చేయడంతో పాటు మా కార్యకర్తలను కొట్టడం కూడా జరిగింది. నైట్ హాల్ట్ మేము క్యాంప్ వేసుకుంటే నైట్ హాల్ట్ వేసుకుంటే ఓ 80-100 మంది వచ్చి ఆ నైట్ హాల్ట్ను మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులే చేపించారు. వాళ్ళ కాడర్తోనే ఈ కార్యక్రమాలన్నీ చేపించారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్లోగన్స్ అన్నీ కూడా జై కేసీఆర్ అనే తీసుకోవడం జరిగింది. అక్కడే పోలీసులు ఉన్నారు, సభలో అయితే అక్కడే పోలీసులు ఉన్నారు. సభకు ముందు ఫ్లెక్సీలు చించడం అయితేనేమి, మా వాళ్ళను కొట్టడం అయితేనేమి మేము పోలీసులకు విషయం చెప్తూనే ఉన్నాం. మా పాదయాత్ర రూట్ ఇది అని మేము పోలీసులకు చెప్తూనే ఉన్నాం. అయినా కూడా చామనపల్లి గ్రామానికి వెళ్ళొద్దని మమ్మల్ని పోలీసులు సైతం అడ్డుకోవడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు భయపడి వాళ్ళు మమ్మల్ని అడ్డగించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఆపడం జరిగింది. సభలో కూడా బెదిరిస్తూ వేలు చూపుతూ మా మీద దాడి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా మీదికి వస్తున్నా కూడా పోలీసు వాళ్ళు అక్కడే ఉండి కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. ఒక్కరి మీద కూడా న్యూసెన్స్ కేసు పెట్టలేదు. ఒక్కరి మీద కూడా ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అసలు నైట్ క్యాంపు ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఏముంది అని అడుగుతున్నాం. అసలు నైట్ క్యాంప్ అంటే రాత్రి బస చేసే క్యాంపు. పాదయాత్రలు మేము నెలల తరబడి చేస్తుండగా రోడ్ల మీదనే తిరుగుతున్నా, రోడ్ల మీదనే పడుకుంటున్నా, రోడ్ల మీదనే ఉంటున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో నైట్ క్యాంపులు అంటే మేము ఇళ్లలో ఉండడం లేదు, బిల్డింగ్లు కట్టుకొని ఉండడం లేదు. నైట్ క్యాంప్ అంటే టెంట్లు వేసుకొని ఉంటున్నాం. టెంట్లు అంటే అవి పల్సగా ఉంటాయి. ఇంత చలికాలం మీ అందరికీ కూడా తెలుసు వాతావరణం ఎలా మారిందో. ఇంత చలికాలం అయ్యుండి కూడా మేము బిల్డింగ్లో కాకుండా టెంట్లలో బతుకుతుంటే, ప్రజల సమస్యలపై కొట్లాడుతుంటే, నెలల తరబడి ఇలా రోడ్ల మీదనే బతుకుతుంటే నైట్ క్యాంపులు సైతం ధ్వంసం చేశారు అంటే ఇక ఇక్కడున్న సిబ్బంది అంతా సెక్యూరిటీ అయితేనేమి, పాదయాత్రలో పాల్గొంటున్న వారైతేనేమి, ఈ క్యాడర్ అయితేనేమి వీళ్ళందరూ ఎలా పడుకోవాలి? టెంట్లు కూడా మీరు కూల్చేస్తే రాత్రిపూట చలికాలము ఎలా పడుకోవాలి? అంటే మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ? మానవత్వం అన్నది లేదా? మీకు అధికారం రాగానే మీరు మృగాలుగా మారారు అని మళ్ళీ నిరూపించుకుంటున్నట్టే కదా ఇది. మనిషి అన్నాక కొంచెమన్నా ఇంగితం ఉండాలా? పుట్టాము, డబ్బులు సంపాదించాము, చచ్చాము అంటే సరిపోతుందా? మనిషి అన్నాక పుట్టాక మీ జీవితానికంటూ ఒక అర్థం ఉండాలనా? ఏం చేశారు, ఏ మంచి పని చేశారు, ఎంతమందికి సాయం చేశారు మీ అధికారంతో అన్నదా మీరు చూసుకోవాల్సింది? లేకపోతే ప్రజల కోసం నిలబడుతున్న వాళ్ళను కనీసం మానవత్వం కూడా లేకుండా ఈరోజు ఇంత నీచంగా వ్యవహరిస్తుంటే పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకుల సైడే తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వైపే నిలబడ్డారు. వాళ్ళు మా మీదకి దాడులు చేస్తున్నా కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఒక్కరిని కూడా అడుపులోకి తీసుకోలేదు. నైట్ క్యాంప్ మొత్తం ధ్వంసం చేశారు, ఫ్లెక్సీలన్నీ చింపేశారు. అయినా ఒక యాక్షన్ అయినా పోలీసు వాళ్ళు తీసుకున్నారా? అంటే పోలీసు వాళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కు పాలకపక్షం ఎంతనో ప్రతిపక్షం కూడా అంతే ఉండాలి కదా.
పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి కదా. మరి అలాంటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల పక్షాన కాకుండా పాలక పక్షానికి తొత్తుల్లా మారడం ఏమిటి? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి ఉన్నట్టు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టీఆర్ఎస్ పోలీస్ గా పేరు మార్చుకోవచ్చు కదా. వాళ్ళు కూడా గులాబీ కండువాలు వేసుకొని గులాబీ నిక్కర్లు వేసుకొని తిరగొచ్చు కదా. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఎందుకున్నది అని అడుగుతున్నాం. అందరు పోలీసులను మేము తప్పు పట్టట్లేదు, కానీ చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా అమ్ముడు పోయి ఉన్నారు ఈ రోజు మన తెలంగాణలో. ఇది చాలా దురదృష్టకరం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నారు, మీరు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా, జీతగాళ్లలా, పనివాళ్లలా మీ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఇంత నీచానికి దిగజారకండి అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా హెచ్చరిస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు. ప్రజల పక్షాన నిలబడుతున్న వాళ్ళ మీద ఇలా దాడులు చేస్తే, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలు సైతం కూల్చేస్తే, నైట్ క్యాంపులు సైతం మానవత్వం లేకుండా ధ్వంసం చేస్తే ఏ యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. ఇది అన్యాయం అని మేము అడుగుతున్నాం. అసలు మీ ఉద్దేశం ఏమిటి? మేము పాదయాత్ర చేయకూడదా? ప్రజల పక్షాన మేము ఏ సమస్యలు లేవనెత్తకూడదా? మేము అసలు ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమిటి మీ ఉద్దేశం? అంటే మీరు ఎంత అవినీతి చేసినా ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ 8 సంవత్సరాలుగా మీరు ఎంత దోచుకున్నా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేదు. ఎక్కడికక్కడ లోకల్ లీడర్లను, లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాల గురించి ఒక కాంగ్రెస్ పార్టీ గాని, ఒక బీజేపీ పార్టీ గాని వాళ్ళ లోకల్ లెవెల్లో కూడా మాట్లాడడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే ఎక్కడికెక్కడ ఎవరిని కొనేయాలనో వాళ్ళను కొనేస్తున్నారు. వీళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఎవరికి వాటాలు ఇవ్వాలనో వాళ్ళకు వాటాలు ఇస్తున్నారు. ప్రజల గొంతుని నొక్కేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కనీసం రిపోర్టర్లు రాస్తే కూడా ఆ రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారు, ఆ రిపోర్టర్ల మీద కూడా కేసులు పెడుతున్నారు. అసలు ఇక ప్రజాస్వామ్యం అన్నది ఉందా, బతికుందా లేదా తెలంగాణలో? అంటే ప్రజల తరపున కొట్లాడడం, ప్రజల తరపున మాట్లాడడం కూడా నేరం అయిపోయిందా తెలంగాణలో? ఇక పోలీసులు అండగా నిలబడాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్షాలు అమ్ముడు పోయినట్టుగానే పోలీసులు కూడా అమ్ముడు పోయాయి. ఇక ప్రజల పక్షాన నిలబడేది ఎవరు? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఒక్కరైనా ప్రజల తరపున ఆలోచిస్తున్నారా? ఒక్క పార్టీ అయినా, ఒక కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఏ నియోజకవర్గంలోనైనా ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకునికి వ్యతిరేకంగా అయినా మాట్లాడుతున్నారా? ఎక్కడికక్కడ ఎవరు ఆటాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు డబ్బులు వాళ్ళు తింటున్నారు, ఎవరు నోరు వారు మూసుకుంటున్నారు. ఇక ప్రజల పక్షాన నిలబడుతున్నది ఎవరు అని ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు మేము అడిగిందల్లా మీ అవినీతి గురించి, మీ అక్రమాల గురించి, మీరిచ్చిన మాటలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అన్న దాని గురించి. మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా ఈ దాడులు. మీకు నిజంగానే సమాధానం చెప్పే దమ్ముంటే నేను ఏ ప్రజాక్షేత్రంలో అయితే మైకు పట్టుకొని మీ అవినీతిని గురించి మాట్లాడుతున్నానో, మీ అక్రమ ఆస్తుల గురించి మాట్లాడుతున్నానో, మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో ఎందుకు నెరవేర్చలేదని మేము అడుగుతున్నామో, మీకు సమాధానం చెప్పే దమ్ముంటే, సమాధానం చెప్పే విషయం ఉంటే మీరు కూడా ప్రజాక్షేత్రంలో మైకు పట్టుకొని చెప్పాలి కదా సమాధానం. మీకు నిజంగానే సమాధానం చెప్పే దమ్ము లేదు. ఎందుకంటే మీరంతా అవినీతి పరులు కాబట్టి, మీరు అవినీతి చేస్తున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పొస్తలేదు. మీరు అక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పొస్తలేదు. మీరు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టే కదా మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రజల ముందు సమాధానం చెప్పకపోగా మా పైన దాడులు చేస్తున్నారా? సమాధానం చెప్పే దమ్మే మీకుంటే మా పైన దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? సిగ్గుండాలి కదా. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు? దాడులు చేయడానికా? ప్రజల కోసం నిలబడతారని, ప్రజల కోసం కొట్లాడతారని, ప్రజల కోసం మీరు పని చేస్తారని కదా మీకు అధికారం ఇచ్చింది. మరి సిగ్గు లేకుండా పని చేయకపోగా, ప్రజల పక్షాన్ని నిలబడకపోగా, ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద, సోషల్ మీడియాలో మీకు అగెయిన్స్ట్ గా పోస్ట్ చేసిన వాళ్ళ మీద, ప్రతిపక్షమైన మా మీద, పాదయాత్ర చేస్తున్న మా మీద కూడా అని చూడకుండా, మానవత్వం లేకుండా దాడులు చేస్తున్నారు. సిగ్గుండాలి కదా. మీరు చేతగాని దద్దమ్మలు కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా ఈ దాడులను అడుగుతున్నాం. అసలు ఇంతకాలం ఏమన్నారండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు? మాది పార్టీయే కాదన్నారు కదా, మాది పాదయాత్రే కాదన్నారు కదా, ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నారు కదా.
మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మాకు ప్రజలలో ఆదరణే లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఈరోజు మాకు వస్తున్న ఆదరణను మీరు తట్టుకోలేకనే కదా ఈ దాడులు చేస్తున్నారు. మేము అడుగుతున్న ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పలేకనే కదా ఈ దాడులు చేస్తున్నారు. సూటిగా సమాధానం చెప్పండి. మాకొచ్చే ఆదరణ, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు వస్తున్న ఆదరణ ఇంతగా వస్తుందని వీళ్ళు అనుకోలేదు. మాకు ఇంత ఆదరణ వస్తుంది, ఎక్కడికి పోయినా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, హారతులు పడుతున్నారు, ఇంతమంది మాకు స్వాగతం పలుకుతున్నారు, ఇంత సభలు ఇంత సక్సెస్ అవుతున్నాయి, ఇంతమంది మాతో కలిసి నడుస్తున్నారు అనే కదా ఈరోజు కుళ్ళు పుట్టింది టీఆర్ఎస్ పార్టీకి. ఇంత గొప్పగా అసలు మాది పార్టీయే కాదన్నట్టు ఒక్కరు కూడా మా పార్టీ గురించే మాట్లాడారు కదా ఏ మీడియాలో కూడా. మరి ఏ మీడియాలో కూడా మీరు మాట్లాడనప్పుడు దాడులు మాత్రం ఎందుకు చేస్తున్నారు? మాది అసలు పార్టీయే కాదన్నట్టు తీసేస్తున్నారు కదా మీరు. మరి దాడులు ఎందుకు చేస్తున్నారు? మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి. అసలు ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే సమాధానం చెప్పే దమ్ము మీకు లేదు గాని నా పైన కేసులు పెడతారా, నా పైన కంప్లైంట్లు చేస్తారా? మేము ఎక్కడికి పోయినా స్థానికంగా ఎక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఆ ఎమ్మెల్యే గురించి మేము మాట్లాడితే ఎమ్మెల్యేలంతా ఏ ప్రజాక్షేత్రంలో అయితే నేను మైకు పట్టుకొని మాట్లాడానో ఆ ప్రజాక్షేత్రంలో ఆ ప్రజలకు ఒక పబ్లిక్ ఫోరంకి వచ్చి సమాధానం చెప్పే దమ్ము లేక అందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి నా పైన కంప్లైంట్ ఇస్తారా? సిగ్గుండాలి కదా, బుద్ధుండాలి కదా. అసలు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కదా, స్కూల్ టీచర్ దగ్గరికి పిల్లలందరూ వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సిగ్గుండాలి కదా కంప్లైంట్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.